ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మార్చి 10వ తారీఖు మంగళవారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడీఆర్ మాత్రం స్లైట్ గ్రీన్లో ఉండగా విప్రో, ఐసిఐసిఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్ ఏడీఆర్స్ మాత్రం నెగిటివ్గా అయితే క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద ఏడీఆర్స్ నుంచి స్టిల్ కొద్దిగా వీక్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టర్స్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టయితే నిఫ్టీ, ఆటో, పిఎస్యు బ్యాంక్, మెటల్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది నిన్నటి రోజున టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా నిఫ్టీ ఐటీ అనేది స్లైట్ గ్రీన్లో క్లోజ్ అయింది. మొత్తం మీద 90% ఇండియన్ సెక్టార్స్ నెగిటివ్గానే క్లోజ్ అయ్యాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే ప్రస్తుతానికి యుఎస్ మార్కెట్స్ అండర్ ప్రెషర్లో కనిపిస్తున్నాయి. ఫ్రాన్స్ కూడా స్లైట్ నెగిటివ్గా ఉంది. లండన్, దాని తర్వాత చైనా A50 ఫీచర్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుండగా హాంకాంగ్, రష్యా, జర్మన్, యూరప్, ఏషియా మార్కెట్, జపాన్, సౌత్ కొరియా అనేది పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా సౌత్ కొరియా ఏకంగా 5.89% పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఏషియా మార్కెట్ జపాను 2.94% పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. సో ఏషియా మార్కెట్స్ అనేది కొంత పాజిటివ్ సెంటిమెంట్తో ముందుకు వెళుతూ ఉన్నాయి. ఇక వెస్ట్రన్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్లో స్టిల్ కొద్దిగా ప్రెషర్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక నిన్నటి రోజున యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టయితే సిస్కో అనేది టాప్ లూజర్గా క్లోజ్ అయింది. బోయింగ్, ఐబిఎం, సేల్స్ ఫోర్స్ ఇంక్ కూడా టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా ఇంటెల్, క్యాటర్పిల్లర్, డవ్, అమెజాన్, అమెరికన్ ఎక్స్ప్రెస్, గోల్డ్మెన్ సాక్స్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద నిన్నటి రోజున యూఎస్ మార్కెట్స్లో కొంత రికవరీ అనేది కనిపించింది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది కనిపించట్లేదు. ఈరోజు ఉదయం 5:20 జపాను జీడిపి నంబర్ అనేది రిలీజ్ చేసింది. ఇది పాజిటివ్గా రావడం అనేది జరిగింది. ఇక ఎగ్జిస్టింగ్ హోమ్ సేల్స్ యూఎస్కు సంబంధించిన నంబర్స్ అనేది సాయంత్రం 7:30 రిలీజ్ అవుతుంది. ఈ నంబర్స్ అనేది మనం ట్రాక్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ నంబర్స్. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. ఈ రోజున ఎటువంటి ఈవెంట్స్ అనేది లేవు. ఇక కొన్ని ప్రధాన విషయాల్లో అమెరికా మార్కెట్లు కొద్దిగా అయితే పెరిగాయి. బట్ ఫ్యూచర్స్లో మాత్రం కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. అయితే యుద్ధం త్వరలో ముగిసే అవకాశం ఉంది అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ గారు చెప్పడం జరిగింది. ఈ మాటల వల్ల ఇన్వెస్టర్స్కి కొంచెం కాన్ఫిడెన్స్ అనేది లభించినట్టయింది. అందుకే డౌ జోన్స్ కానీ, S&P 500, నాస్డాక్ అయితే పెరగడం జరిగింది. ఇక యుద్ధం వల్ల మిడిల్ ఈస్ట్ ఎస్కలేషన్స్, దీంట్లో సప్లై డిస్టర్బెన్స్ వస్తుంది అని చెప్పేసి భయం అయితే కనిపిస్తుంది. సో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేది సిగ్నిఫికెంట్గా $120కి వెళ్ళడం జరిగింది. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేది పెరిగాయనుకోండి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, కంపెనీస్ కాస్ట్ పెరుగుతుంది, ఎకానమీ అనేది స్లో అయ్యే అవకాశం ఉంది. అందుకే ఇన్వెస్టర్స్ ఇంకా కాషియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే అందరూ ఇన్వెస్టర్స్ కూడా రెండు డేటా అనే దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒకటి వచ్చేసరికి CPI డేటా, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, ఇది బుధవారం వస్తుంది. దాని తర్వాత PCE ఇన్ఫ్లేషన్ డేటా కూడా థర్స్డే రావడం జరుగుతుంది. సో ఈ డేటా ఆధారంగా ఫెడ్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్ గురించి నిర్ణయాలు తీసుకోవడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద యుద్ధం త్వరలో ముగిసే అవకాశం ఉందన్న వాక్యాలతో యుఎస్ మార్కెట్లు అయితే పెరిగాయి. కానీ ఆయిల్ ధరలు, వోల్టాలిటీ, ఇన్ఫ్లేషన్ డేటా కోసం అయితే ఇన్వెస్టర్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఫ్యూచర్స్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఈ యొక్క కంపెనీ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో సెయిల్, సమాన క్యాపిటల్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి. వీటిలో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. క్యాష్ మార్కెట్ బై సెల్ అనేది చేసుకోవచ్చు. ప్రాబబ్లీ కేన్స్ టెక్నాలజీస్, RBL బ్యాంక్ అనేది బ్యాన్ లిస్టులోకి వెళ్ళడానికి ప్రాబిలిటీ అయితే కనిపిస్తుంది. నిఫ్టీకి సంబంధించిన హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున రిలయన్స్, విప్రో, HCL టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, మ్యాక్స్ హెల్త్, అపోలో హాస్పిటల్స్, ఇన్ఫోసిస్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అవగా టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్స్ సిగ్నిఫికెంట్ లూజర్స్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది. ఐషర్ మోటార్స్, మారుతి, అల్ట్రాటెక్ సిమెంట్, M&M, బజాజ్ ఆటో. ముఖ్యంగా ఏంటంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేది పెరుగుతున్నాయి కాబట్టి ఆటో సెక్టర్ అండ్ సిమెంట్ రంగం అనేది కొంత ప్రెషర్లో అయితే క్లోజ్ అయింది. మొత్తం మీద 70% పైన నిన్న నిఫ్టీ 50లో కంపెనీలు నెగిటివ్గానే క్లోజ్ అయ్యాయి. MCX, విప్రో ఈ రెండు కంపెనీల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తుంది. ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబబ్లీ ఈ స్టాక్స్ కొద్దిగా పైకి వెళ్తాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ పార్టిసిపెంట్స్ ఆల్రెడీ లాంగ్ సైడ్ పొజిషన్స్ అయితే క్రియేట్ చేశారు. BSE దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే షార్ట్స్ అనేది క్రియేట్ చేశారో వాళ్ళు కవర్ చేస్తున్నారు. దీనివల్ల కొంత బౌన్స్ అనేది జరిగింది. PGEL, యాంబర్, BPCL, బోష్క్ లిమిటెడ్, అల్ట్రాటెక్ సిమెంట్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తుంది. అంటే ప్రైస్ డ్రాప్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబ్లీ స్టాక్స్లో
కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ పార్టిసిపెంట్స్ ఆల్రెడీ షార్ట్ సైడ్ పొజిషన్స్ అయితే క్రియేట్ చేసి పెట్టారు. పిఎఫ్సి, పాలీక్యాబ్, పవర్ ఇండియా, క్రాంప్టన్, భారత్ ఫోర్స్ దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే లాంగ్స్ అనేది హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు. వీళ్ళ ఎగ్జిట్ వల్ల కొంత సెల్లింగ్ ప్రెషర్ అనేది ఈ స్టాక్స్లో కనబడింది. ఫ్యూచర్స్ డేటా ఆధార్ ప్రకారం సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే షార్ట్ సైడ్ 57%, లాంగ్ సైడ్ 12% ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద కొద్దిగా బ్యారిష్ వ్యూతోనే పొజిషన్స్ అనేది క్రియేట్ చేసి పెట్టారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ చార్ట్ అనేది అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం. నిన్నటి రోజునైతే గ్యాప్ డౌన్ జరిగింది. అక్కడ నుంచి కూడా కొంత బౌన్స్ అనేది జరిగి గ్రీన్లో క్లోజ్ అయింది. మొత్తం మీద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే ఇక్కడ షార్ట్ బిల్డప్ అనేది జరిగింది అని చెప్పేసి చెప్తూ ఉంది. ఈరోజు నిఫ్టీ 50లో ఎక్స్పైరీ అయితే ఉంది. పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది పరిశీలన చేసినట్లయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు, స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్ స్టాక్స్ ద్వారా కూడా బేరిష్గా ఉన్నారు. ప్రొప్రైటరీ ఇండెక్స్ ఫీచర్స్ స్టాక్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు. క్లయింట్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు. డిఐస్ స్టాక్ ఫీచర్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు, స్టాక్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 6,346 కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ ఏమో 9,014 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ మార్కెట్ను ట్రాక్ చేస్తూ ఉండగా డిఐఎస్ బై చేస్తూ మార్కెట్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున 17.5% ఇండియా విక్స్ అనేది రైజ్ అయింది. సో ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్లో వోలటిలిటీ ఉందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తూ ఉంది. ఇక డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి ప్రస్తుతానికి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో సిగ్నిఫికెంట్గా నిన్నటి రోజున రికవరీ అనేది కనబడింది. ఈరోజు మాత్రం కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. 30 పాయింట్లు అప్రాక్సిమేట్గా నెగిటివ్గా ఉంది. నిఫ్టీ 50 అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున గ్యాప్ డౌన్ అయింది, స్ట్రాంగ్గా రికవరీ అనేది జరిగింది. ప్రస్తుతానికి 23,897 ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్గా కన్సిడర్ చేసుకోవచ్చు. 24,174 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లేదా టార్గెట్. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి 56,000 అప్రాక్సిమేట్గా ఆ లెవెల్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. ఒకవేళ ఈ లెవెల్ పైకి వెళ్ళింది అనుకోండి 56,927 రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 76,380 మంత్లీ పివోట్ ఉంది, అది ఇంపార్టెంట్ సపోర్ట్ అవుతుంది. 78,030 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. గిఫ్ట్ నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్న రోజున గ్యాప్ డౌన్ జరిగింది, పాజిటివ్గానే క్లోజ్ అయింది. ఇక ఈరోజు వచ్చేసరికి నిన్నటి రోజున ఇక్కడ క్లోజ్ అయింది. సో స్ట్రాంగ్గా పైన ఓపెన్ అయింది. దీన్ని మనం గ్యాప్ అప్ అనొచ్చు. సో ప్రస్తుతానికి మనం చూస్తున్న సమయానికి 330 పాయింట్లు పాజిటివ్గా ఉంది. నెంబర్ అనేది పరిశీలన చేసినట్టయితే 24,360 దగ్గర అప్రాక్సిమేట్గా గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది. అప్రాక్సిమేట్గా మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో 24,122 దగ్గర క్లోజ్ అయింది. మొత్తం మీద ఒక 240 పాయింట్లు అప్రాక్సిమేట్గా పాజిటివ్గా అయితే కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ మనం ఒక స్ట్రాంగ్ గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇక గోల్డ్ వచ్చేసరికి ప్రస్తుతానికి కొంత ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. న్యాచురల్ గ్యాస్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. అండ్ క్రూడ్ ఆయిల్లో కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. ఇక బిట్ కాయిన్ వచ్చేసరికి స్ట్రాంగ్గా రికవరీ అనేది కనబరుస్తుంది. ఈరోజు కొన్ని స్టాక్స్ అనేది న్యూస్లో ఉన్నాయి. స్టాక్స్ న్యూస్లో ఉన్నాయి కాబట్టి స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశం ఉంది వాటిల్లో. అయితే దీనికి సంబంధించిన సమరీ ఈరోజు చూస్తే అదాని పవర్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లోకి యాడ్ అవుతుందన్నమాట. సో దాని తర్వాత కొచ్చిన్ షిప్ యార్డ్, హోండాయ్ మోటార్, మోతీలాల్ ఒస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిప్పాన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్, విశాల్ మెగామార్ట్ ఇవన్నీ కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లోకి వస్తున్నాయి అనమాట. సో వీటిలో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ఇంకా కాంట్రాక్ట్స్ వస్తాయి. దీంట్లో ట్రేడ్ అనేది చేసుకోవచ్చు. జనరల్గా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లోకి వస్తూ ఉందనుకోండి, దాన్ని మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే లిక్విడిటీ పెరిగే అవకాశం ఉంటుంది. మిండా కార్పొరేషన్ యూకే కంపెనీతో ఏంటంటే జాయింట్ వెంచర్ అనేది కనబరిచింది. సో టైఅప్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ గ్రీన్ డాట్ ఉందనుకోండి, దాన్ని మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేయొచ్చు. సోలెక్స్ ఎనర్జీ వచ్చేసరికి సో 3.78 గిగావాట్ ప్రాజెక్ట్కి ఏంటంటే వీళ్ళు అప్రూవల్ అనేది రావడం జరిగింది. రెండుబుల్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఇది మనం పాజిటివ్గా అయితే తీసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క స్లైడ్ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. అక్కడ నుంచి మీరు యాక్సెస్ చేసి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చూడొచ్చు. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ ఏవైతే ఉందో దాంట్లో డైలీ టైం ఫ్రేమ్లో సెల్ అనేది చూపిస్తుంది. బట్ షార్ట్ టర్మ్లో మాత్రం రికవరీ అనేది జరుగుతున్నట్టు ఇండికేటర్స్ చెప్తూ ఉన్నాయి. ఇక నిఫ్టీ 50లో డైలీలో సెల్ ఉంది, షార్ట్ టర్మ్లో కొద్దిగా సైడ్ వేస్ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో డైలీలో సెల్ ఉంది, షార్ట్ టర్మ్లో కొద్దిగా సైడ్ వేస్ అనేది చూపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద అబ్జర్వ్ చేసినట్టయితే ఏడిఆర్స్ నుంచి స్టిల్ కొద్దిగా వీక్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక గ్లోబల్ మార్కెట్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే
ముఖ్యంగా ఏషియా మార్కెట్ జపాన్ అయితే ఈరోజు బాగుంది. సౌత్ కొరియా కూడా పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. ఇక పొద్దున్నే 5:20 నిమిషాలకి ఏషియా మార్కెట్ జపాను జీడిపి నెంబర్ అనేది రిలీజ్ చేసింది. చాలా చక్కగా పాజిటివ్గా రావడం జరిగింది. ఈ సెంటిమెంట్ అనేది ఏషియా మార్కెట్కి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్టయితే మనకు ఒక స్ట్రాంగ్ గ్యాప్ అప్ అనేది అడ్వైజ్ అయితే చేస్తూ ఉన్నాయి బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ డే క్లోజ్. మొత్తం మీద ట్రంప్ గారు ఏంటంటే ఈ యుద్ధం అనేది త్వరలో ఈ కాన్ఫ్లిక్ట్ అనేది క్లోజ్ అవుతుందని చెప్పేసి చెప్పడం. సో ప్రస్తుతం ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ అనేది పాజిటివ్గా ఉంది. బట్ అయినప్పటికీ కూడా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేది పెరగడం, ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది కాబట్టి చాలా కాషియస్గా ఉన్నారు. ప్రస్తుతం సిచ్యువేషన్లో ఎవ్రీ డిప్లో కూడా క్వాలిటీ కంపెనీస్ అనేది మనం అక్యుములేట్ అయితే చేసుకోవచ్చు. సో సెల్ ఆన్ రైజ్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే స్టిల్ ఈ యొక్క అన్సర్టనిటీ అనేది కొనసాగుతుంది కాబట్టి కంప్లీట్గా ఎప్పుడైతే యుద్ధం కానీ ఇవన్నీ కూడా ఆగిపోతాయో అప్పుడు మార్కెట్స్ బ్రీత్ తీసుకుని అక్కడ నుంచి సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడానికి స్కోప్ ఉంది. ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.